వర్షాకాలం వచ్చేసింది. పుణ్యకాలమైన చాతుర్మాస్యం ప్రారంభం కాబోతుంది. జూలై 10 నుండి నవంబర్ 5 వరకు 4 నెలలు చాతుర్మాస్యం. మరి ఈ చాతుర్మాస్యంలో ఏం తినకూడదో తెలుసా? మొదటి నెల జూలై 10 నుండి ఆగస్ట్ 1 వరకు అప్పుడనివి ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, ఆవకూర మొదలైనవి. కానీ కొత్తిమీర, పుదీనా, క్యాబేజీ, కరివేపాకు లాంటివి తీసుకోవచ్చు. ఇక రెండవ నెల ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 6 వరకు తినకూడనివి పెరుగు అసలు తినకూడదు. పెరుగు ప్రధానంగా ఉపయోగించే పదార్థాలు మజ్జిగ, రైతా లాంటివి కూడా నిషేధం. మూడవ నెల సెప్టెంబర్ 7 నుండి అక్టోబర్ 6 వరకు పాలు ప్రధానంగా ఉండే పదార్థాలను దూరంగా పెట్టాలి. మిల్క్ షేక్, ఐస్ క్రీమ్, ఖీర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక నాలుగవ నెల కార్తీక మాసం అక్టోబర్ 7 నుండి నవంబర్ 5 వరకు మినుములు అస్సలు వాడకూడదు. కానీ ఇడ్లీ, దోశ, ఊతప్పం లాంటివి మునగపప్పుతో తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రతిరోజు దామోదరుడికి దీపం అర్పించండి. ఇక జీవితాంతం పాటించవలసిన నియమం ఏంటంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి శాశ్వతంగా నివారించండి. భోజనం చేసే ముందు తులసితో భగవంతునికి నైవేద్యం ఇవ్వండి. ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి.